హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము దొండకాయ ఫ్రై చేస్తున్నాము. చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. దొండకాయ, పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి. ఆయిల్ వచ్చేసి 2 స్పూన్స్ వేసేసి మనము జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత అల్లం పేస్ట్ వేసేసి బాగా కలపండి. ఇందులోకి పసుపు వేయండి. పసుపు వేసి కలిపేసి మనం ఒక 2 మినిట్స్లో మళ్ళీ దొండకాయ తీసుకొని వేసుకోవాలి. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి మనము దొండకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, మీ ఇష్టము ఎలా కట్ చేసుకుంటే అలా కట్ చేసుకోండి. నాకు ఇలా ఇష్టం కాబట్టి ఇలా కట్ చేసా అంతే. ఇది ఒక 10 మినిట్స్ దాకా మనం కలుపుతూ ఉండాలి. ఇలా సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టేసేయాలి కలిపేసి. తర్వాత 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూడాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలి. ఇది కొంచెం బాగా ఉడకాలి కాబట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ దాకా కలపాలి. ఎందుకంటే తొందరగా ఫ్రై కాదు దొండకాయ కాబట్టి. నేను చూపిస్తాను చూడండి. ఇలా అయిన తర్వాత ఒకటి ఇలా చేసి చూడండి, బాగా ఉడికింది కదా. ఇంకా అంతే, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కారం కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి. నాకైతే ఇదే కారం